గార్డెన్లో వచ్చేసి టొమాటోస్ వచ్చేసినాయి అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట, ఫస్ట్ ఎవర్ హార్వెస్ట్ లాగా. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే టొమాటోస్ పిక్ చేసేద్దాం రండి, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా. మర్చిపోయాను, ఈసారి టొమాటోస్ రిషి చేత పిక్ చేపిస్తాను. చూద్దాం వీడియో అన్ని వస్తున్నాడు. ఇట్రమ్మ రిషి, ఒక బాక్స్ తీసుకో. ఇట్రా మమ్మీ చెప్పింది చెత్త కోసి అట్లా ఆగకూడదు, ఇట్లా బాగా పండిందా కొంచెం. నేను చిట్లిపోయింది. ఫస్ట్ వచ్చిన టమాటా అండి, బాగా ఇదే కొంచెం మరి ఒక్కటే కోసుకొని ఏం చేసుకుంటాం. ఇప్పుడు ఇదే మార్కెట్ లో కొనమంటే కొంటావా? అంటే ఒక్కటే చదువుతున్నా మామూలుగా చూడు మరి పాపం రైతులకి ఎంత ఇదో కదా. అట్లా అది నెర్లిచ్చిపోయింది బాగా పెద్దగా చేసేది. కాయ చెయ్యి చేతిలో పెట్టుకో, ఎంత ఉందో చూద్దాం. నీ చెయ్యి ఎంత ఉందా? రిషిగాడికి అయితే చాలదేమో, ఇసిరేసాడు దాన్ని. వేరే కొయ్యాలంటారు. పట్టుకో దీన్ని పట్టుకో, కోసి లాగు. చేత్తో వీచేస్తుంటే మా అబ్బాయి. పండిని అన్ని కోసే టమాటాలు పట్టుకొని అది ఫాస్ట్ గా కోస్తున్నాడు. నువ్వు ఉన్నావు కత్తెర పెట్టి అంతసేపు కట్ చేస్తున్నారు వాళ్ళు. కట్ చేయమ్మా, అదంటే అడ్డంది. అబ్బు కోసి పడేసాడు. అది కూడా పోయి, అది కూడా నెరలిచ్చింది. దాంట్లో ఈ బాక్స్లో వేసుకో, ఇంకా పైన ఉన్నాయిదా. వాడు పచ్చి కూడా కోసేసాడు. కానీలే, ఏం కాదు అడబడి. ఇంకంతే అయ్యి, ఇంక అంతకంటే పెరగు. అది పండుది పోయమ్మా, రెడ్ కలర్ పోయి, ఆరెంజ్. రిషి అయ్యొద్దు, ఏం కాదులే. కొయ్యి అయ్యి కొయ్యి, రెడ్ కొయ్యాలి. అరే మొత్తం తెంచేసాడు, అది మొత్తం పచ్చి టమాటాలు కోసుకొని ఏదో పచ్చడి పెడతారు అంటలే, చేత పెట్టేద్దాం. కొయ్యి అయ్యి కూడా కొయ్యి. వీడు మొత్తంగా వస్తాడు, రెడ్డి వరకే కొయ్యాలమ్మ రిషి. అది కూడా కొయ్యి, ఇంకోటి ఉంది అక్కడ. నువ్వు కోసేది చెట్టు బీకుతాడు వాడు. అది ఇంకా గుత్తి కట్ చేయి, ఇంకా అయిపోయింది. వాడు అది తీసేసాడు, కట్ చేసేదాన్ని. అయ్యొద్దులే ఇంకా. ఇంకొద్దు ఇది తీసుకెళ్ళి, ఇది కట్ చేస్తాను. ఇది తీసుకెళ్ళి డబ్బాలు వేసుకోపో. విడివిడిగా వేస్తున్నాడు అన్ని. ఇది నిండిందా, దాంట్లో వేస్తున్నావా? బుడ్డకాయ ఎందుకు కోసావురా రిషి? అన్ని కొయ్యమంటే అన్ని కోసేస్తా. ఇంకెళ్దాం, బాక్స్ తీసుకెళ్దాం. ఇంకా అయిపోయినాయి అమ్మా, ఇంక చాలేదా? అంతే, రెడ్ లేవు ఇంకా. రెడ్ కలర్ అవి పట్టుకో, కొన్ని పచ్చిగా వస్తాను. పండు అవి కాదు లేదా, పోయి డాడీ చూపించి నీకు. ఇదిగోండి, కత్తరొద్దులే, అది చెబుతా. పండుకి ఇవి ఇంకా చాలే మరిషి, అసలు ఇంకా కొయ్యమంటే చాలు మొత్తం. ఒరే ఆ టమాటాలన్నీ ఏం చేసుకోవాలరా నేను అన్ని కోస్తే? ఇంక ఈ వీకే అసలు టమాటాస్ కొనుక్కొచ్చే పని లేదనమాట. ఇంకా రా డబ్బు వద్దులే కానీ, రండి. పద బాక్స్ తీసుకొని పద, బాక్స్ తీసుకో.
నువ్వు తీసుకోడు చూడు. అవి తీసుకోడు మళ్ళీ ఇంకేడకి వద్దామా అని ఎత్తుకుంటున్నాడు. పద. ఇవి కూడా గోంగూర కూడా తీసుకొస్తాను. చూసారా గోంగూర ఎంత బాగా వచ్చిందో, చెట్టు చాలా పెద్దదైంది, ఆకులు కోసే టైం వచ్చేసింది అనమాట. ఇంకా తోటకూర కూడా వస్తుంది. తోటకూర కూడా బాగా వచ్చింది, కోసుకోవచ్చు. ఆకులు కోసుకోవచ్చు, బట్ కింద ఆకులు అంత ఫ్రెష్ గా లేవులే. చాలా బాగా వచ్చింది. ఇంకొద్దు రిషి, ఇంక కొయ్యొద్దమ్మా. అవి చిన్న పిందులే, కొయ్యొద్దు. ఆకులు కొద్దా, లీవ్స్ కొయ్యి. ఇప్పుడు రిషి అని వాళ్ళ డాడీ కలిసి గోంగూర ఆకులు కాస్తున్నారండి. డబ్బా తెచ్చుకో, ఇక్కడికి డబ్బా తీసుకురమ్మా, బాక్స్ తీసుకురా. వెయ్యట్లేదులే, ఏం కాదులే. ఒక ఆకి ఏం కందమ్మా అది. ఆ బాక్స్ అవసరం లేదే, అంత పెద్ద బాక్స్ మన ఇంట్లో ఇంకా రాలేదులే. ఆ బాక్స్ తీసుకెళ్తాడంట. దయట్రా, అది డాడీ ఆకులు కోస్తుంటే హెల్ప్ చేయి డాడీకి. రిషి, డాడీ ఆకులు కోస్తుంటే హెల్ప్ చేయవేంటి? తర్వాత ఒక్కుంది కొని. బాక్సులు కూడా పక్కకు నెట్టేస్తున్నాడు అట్ట. ఇంత పెద్ద ఆకులే కొయ్యండి, ఇంకంతకు మించి చిన్నవి కొయ్యొద్దు, పెద్దవి అవుతున్నాయి బాగా ఆకులు. బాక్సులు తీసుకొని లోపలికి వెళ్ళి మరిషి. ఇప్పుడు రిషికి వస్తున్నట్టు తెలియాలని ఇప్పుడు ఇడికి వస్తున్నట్టు. రిషా బాక్స్ తీసుకో. ఇటు ఇటు ఇంట్లోకి వెళ్దాం, పద పదమ్మా, ఇంట్లోకి పద. అబ్బో, నేను పట్టుకోనా? అబ్బో, కష్టపడ్డాడు వాడు మా అబ్బాయి. ఈ మధ్య మా హస్బెండ్ ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారండి, ఆక్వా ప్లాంటింగ్ అంట. వాటర్లోనే పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. సో ఏం చేశారంటే క్యారెట్లు కోసి దాన్ని మొదలు ఉంటుంది కదండి, వాటిని నీళ్ళల్లో పెట్టారనమాట. అది అటు ఇటు స్లైడ్ అవ్వకుండా పుల్లలు గుచ్చారు, 3 పుల్లలు గుచ్చి ఇంకా దాటిని ఫ్రిడ్జ్ పైన పెట్టారనమాట. అవి స్లోగా మొలిసి ఈ స్టేజ్కి వచ్చినాయి అనమాట. ఈ గ్రీన్ లీవ్స్ ఉన్నాయి కదండి, సో ఈ గ్రీన్ లీవ్స్ అచ్చం ఇంకా క్యారెట్ తిన్నట్ట ఆ టేస్టే ఉంటుంది అనమాట. ఆ లీవ్స్ కోసుకొని సాలడ్లోకి అలా యూస్ చేసుకుంటున్నారనమాట మా వారు. సో ఇట్లా ఏంటంటే కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదైతే హెల్ప్ అవుతుంది దానికి. అండ్ నేను కూడా టేస్ట్ చూసాను, అచ్చం క్యారెట్ లాగే ఉన్నాయి ఆ లీవ్స్. ఏంటిలా ఉల్లిపాయ తొక్కలను క్యారెట్ తొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది వచ్చేసి నేను ఇప్పుడు క్యారెట్ కూర చేశాను, సో అందుకనే ఈ వేస్ట్ ఉందన్నమాట. సో ఈ ఆర్గానిక్ వేస్ట్ అనేది ప్లాంట్స్కి వేస్తే ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయండి. సో నేను ఇది ఎప్పుడు వేస్తూనే ఉంటానన్నమాట. ఏ వెజిటబుల్ తొక్కలైనా వేయచ్చు. సో ఈ తొక్కలన్నిటిని మట్టిలో బాగా మిక్స్ చేసేయాలండి, అప్పుడే ప్లాంట్స్ అనేవి బాగా గ్రాస్ప్ చేసుకుని ఎనర్జీ తెచ్చుకొని బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఇది వచ్చేసి కందిపప్పు కడిగిన తర్వాత పక్కన పెట్టుకున్న వాటర్ అండి. సో నేను సింక్లో పోయకుండా ఒక బౌల్లో పోసుకొని ఉంచుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి నేను ప్లాంట్స్కి పోస్తాను. నేను డైలీ పోస్తూనే ఉంటానండి. బియ్యం వాటర్ ఒకటి, కందిపప్పు వాటర్ ఒకటి, లేదంటే ఏదైనా మినపప్పు కడిగిన వాటర్ ఒకటి, అట్లా ఏది వాటర్ ఉన్నా కానీ పప్పులు కడిగినవి అవి ప్లాంట్స్కి పోస్తానండి. దీనివల్ల ప్లాంట్స్కి చాలా హెల్ప్ అవుతుందండి గ్రోత్కి.
సో దిస్ ఇస్ ద ఆర్గానిక్ వే ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్. అండ్ ఎటువంటి కెమికల్స్ లేని ఫుడ్ తినటం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటామని అనుకుంటున్నానండి నేను. అండ్ అట్ ద సేమ్ టైం ఐ లవ్ దిస్ గార్డెనింగ్ అండి. చాలా ఇష్టంతో చేస్తున్నాను అనమాట ఈ గార్డెనింగ్ కూడా నేను. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట నా ఓన్ వెజిటబుల్స్ నేను పండించుకుంటాను తింటంటే. సో ఫ్రెండ్స్, ఇవాళ మన గార్డెన్లో పండిన టొమాటోస్తో మనం టొమాటో పచ్చడి చేద్దాం అనమాట. నేను వచ్చేసి ఇవాళ గ్రీన్ టొమాటోస్ తీసుకొని పచ్చడి చేస్తున్నాను, నాట్ రెడ్ టొమాటోస్. ఓకే, గ్రీన్ టొమాటోస్ పచ్చడి కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుందంట, చాలా మంది చెప్పారు. బట్ ప్రాసెస్ అయితే సేమ్ మనం రెడ్ ఎలా చేసుకుంటాము టొమాటోస్, గ్రీన్ కూడా అలాగే చేసుకోవటం పచ్చడి. సో ఇప్పుడైతే మీకు నేను ఎలా చేశాను ఏంటి అండ్ నా స్టైల్లో పచ్చడి ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర కొంచెం వేగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలండి. మేము ఉల్లిపాయలు వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలే కోసుకొని వేసుకోవచ్చు, మరీ టూ మచ్గా ఏం కట్ చేయాల్సిన అవసరంలా. పచ్చిమిర్చి కూడా హాఫ్ కట్ చేసి వేసుకోవచ్చు పచ్చడే కాబట్టి. సో ఆనియన్స్ అండ్ చిల్లీస్ని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు అందులో వచ్చేసి ఒక 4 రెబ్బలు చిన్నులపాయ వేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు వచ్చేసి కొద్దిగా ఎక్కువే వేసుకోండి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది పసుపు. సో ఈ ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలు సగం వేగాక అందులో మనం పచ్చి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి. సో నేను వచ్చేసి 2 పండు టొమాటోలు కూడా యాడ్ చేశాను వీటితో పాటు, ఎందుకంటే దానికి కొంచెం టేస్ట్ యాడ్ అయ్యిద్ది అనమాట అలా పండు టొమాటో ముక్కలు కూడా యాడ్ చేయటం వల్ల. సో ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకున్నాను. చింతపండు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో మీ పులుపు లెవెల్స్ని బట్టి వేసుకోండి. అండ్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసేసి బాగా మగ్గిచ్చేసేయండి. అండ్ కాసేపు మధ్య మధ్యలో మూత తీసి చూస్తా మిక్స్ చేసుకుంటా మగ్గించుకోండి టమాటా ముక్కల్ని. సో ఇప్పుడైతే పచ్చి టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. సో నేనైతే మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. మీరు కచ్చపచ్చగా కావాలంటే కొంచెం అలా చేసుకోవచ్చు అనమాట గ్రైండ్. అందులో ఇంకా తాలింపు వేసేసుకుంటే మనకి పచ్చి టొమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. అండ్ ఇది వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. జస్ట్ ట్రై చేసి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బాయ్.